హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం రాత్రి అన్నం మిగిలిపోయింది అనుకోండి పులిహార చేసుకుంటూ ఉంటాం. అలా పులిహార కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మర్చిపోవద్దు. ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దానిలో 15 నుంచి 20 ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు అంతా కూడా మనకి బాగా వేయించేసుకోవాలి. మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. మినపప్పుని కొంచెం సేపు వేయించేసుకోండి. మరీ దోరగా కాదు, లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని ధనియాల్ని కొంచెం దోరగా వేయించేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలో నిమ్మ సైజు అంతా చింతపండు వేసుకోండి. చాలా చిన్న సైజు ఉన్న నిమ్మ సైజు అంతా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండుని కొంచెం మెత్తపడే వరకు కొంచెం నూనెలో అలా వేయించేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అంతా కూడా కరివేపాకు వాసన వస్తుంది, కాబట్టి లైట్గా వేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని మొత్తంగా మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో మనం ముందు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర అవన్నీ వేయకుండా ఓన్లీ కారం వరకు మాత్రమే ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు మనం గుమగుమలాడే వాసన కోసం వెల్లుల్లిపాయ వేసుకోలేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేయడం కోసం పొయ్యి మీద కళాయి పెట్టుకొని దానిలో ఒక 8 వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకొని లైట్గా వేయించేసుకోండి. ఇలా లైట్గా వేయించడం వల్ల మనకి వెల్లుల్లిపాయ వేయడం వల్ల పాడవకుండా ఉంటుంది, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కాబట్టి ఇలా లైట్గా వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకి పొడి అనేది మరీ మెత్తగా ఉండకుండా చూడండి, లైట్గా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక బాటిల్లో వేసుకొని ఒక నెల రోజుల పాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదంటే బయట ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా ముందే రెడీ చేసుకున్నట్లయితే మనకి మిగిలిపోయిన అన్నంతో అయినా లేదంటే లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చు. చాలామంది పులిహోర అంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ తీసుకున్నాను, పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ప్లేస్లో కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ దీనిలో శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు వరకు వేసుకోండి. కొంచెం పల్లీలు మన ఇష్టం బట్టి, పల్లీలు వద్దనుకున్న వాళ్ళు ఉంటే ఈ ప్లేస్లో మనం జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా వేయించేసుకోండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత 1 కప్పు వరకు రైస్ వేసుకోండి. ఎంత మిగిలిపోతే అంత రైస్ వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి రైస్ వేసుకోండి. రైస్ వేసిన తర్వాత మొత్తం అన్ని పోపు దినుసులు అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. అన్నం వేసేటప్పుడు మనం పొడి పొడిగా ఉండాలి, ఉండలేమన్నా ఉంటే తీసేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కారాన్ని మనం 1 కప్పు నేను రైస్ తీసుకున్నాను కదా, నాకు తగ్గట్టుగా నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ కారాన్ని వేసేసుకోండి. ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పొడి మనకి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనకి రైస్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా కాకుండా ఎంత ప్రాసెస్ చేయలేము అనుకున్న వాళ్ళకి రెండో రెసిపీ కూడా చూపిస్తాను. డైరెక్ట్గా మనం ఏ పొడి పని లేకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం రైస్ని ఎలాగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ కోసం మనం కారంతో తయారు చేసుకుంటున్నాము. ముందు ఒక రోలు కానీ ఒక మిక్సీ కానీ తీసుకోండి. దానిలో ఒక 8 వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. దీనిలో మనం కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు.
కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా రోల్ ఉంటే రోల్లో ఒక్కసారి దంచేసుకోండి. మిక్సీ ఉంటే ఒకసారి మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. అంత ప్రాసెస్ చేయలేని వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం. దీనిలో మనం 1 స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత నార్మల్గా దానికి ఎలా చేసుకున్నామో అలాగే పల్లీలు కూడా వేసేసుకోండి. పల్లీల ప్లేస్లో కావాలంటే జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు దంచి ఉంచుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని వేసేసుకోండి. కారం వేసిన తర్వాత కనీసం 1 నిమిషం పాటు వేయించండి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. కరివేపాకు మర్చిపోయాను. కరివేపాకు ముందే పోపుల్లో వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసేసుకోండి. పాత రోజుల్లో పొలం పనికి వెళ్ళేవాళ్ళు ఇలానే మనం కారంతో తినేసేవాళ్ళు. దాన్ని కొంచెం డిఫరెంట్గా చేసుకున్నట్లయితే మనం ఇలాగా టేస్టీగా తినవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు కారంతో తిన్నట్లయితే ఎలాగా అని. ఇది తిన్న రోజు కనీసం మజ్జిగ 1 గ్లాస్ అయినా తీసుకోండి తప్పకుండా. అప్పుడు మనకి వేడి చేయకుండా ఉంటుంది. కానీ అన్ని రుచులు తినాలి కాబట్టి ఇది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ప్రాసెస్లో మనం చూసాం కదా, 2 వేరియేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి 2 పక్కన పెట్టి చూసుకుందాం. 2 పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. 2 డిఫరెంట్ టేస్ట్లు, ఇంకా మనం సూపర్ టేస్టీగా ఉంటుంది. కావాలనుకుంటే దీంట్లో నిమ్మకాయ పిండేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.